అయితే పెద్ద కుమార్తెకి మాత్రం గణపరం ప్రభు ఇవ్వాలి. అలాగే చిన్న కుమార్తె మాత్రం వారు వర్క్ షాప్ నడుపుతున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో జాబ్ కూడా చేస్తున్నారు. మరి మే నెలలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. మే నెలలో మరి అరుణమ్మ గారి యొక్క అరుణమ్మ గారు వెంకటరెడ్డి గారి యొక్క వివాహము, యానివర్సరీ, మ్యారేజ్, అలాగే పుట్టినరోజులు, అలాగే పెద్ద కుమార్తె పెళ్లి రోజు, చిన్న కుమార్తె పెళ్లి అన్నీ మే నెలలో వచ్చినాయి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు బదారానికి ప్రేమ విందుకు కూడా అరుణమ్మ గారు ఈరోజు ఏర్పాటు చేశారు. అరుణమ్మ గారి ఫ్యామిలీ ఏర్పాటు చేశారు. అరుణమ్మ గారు మా కోసం ప్రార్థన చేయండి. కేక్ కట్టు మొత్తం మీరే ఈ నెలలో మొత్తం మాదే ఏర్పాట్లు మీరు చేయాలనేసి వాళ్ళు చెప్పారు కనుక వారి నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాము. ముందుగా ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ చేద్దాము. ఎస్ అయ్యా, మీకు స్తోత్రం అయ్యా. అయ్యా మీకు ప్రభు తండ్రి నమ్మనాలయ్యా. మే నెలలోనైనా ఇక పెళ్లి రోజులనైనా పుట్టినరోజులు అన్నీ జరుపుకున్నారు. మనవుల యొక్క పుట్టినరోజు కూడా మే నెలలో ఉంది ప్రభావ. ఈ కార్యక్రమాలన్నిటినీ నిమిత్తం ప్రభావ అరుణ్ గారు కేకును ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని అంతటినీ దీవించండి. పెద్ద కుమార్తె కావాల్సిన గర్భాన్ని సిద్ధపరచండి. చిన్న కుమార్తె విషయంలో ప్రార్థన చేస్తున్న వర్క్ షాప్ నడుస్తుండగా కావాలని గ్రహించండి. అంతేకాకుండా పెద్ద కుమార్తెనైనా అమెరికా ప్రయత్నాలు కూడా మీరు సమానంగా గ్రహించండి. మీకు వందనాలయ్యా. ఇదిగోనైనా వారి తల్లిదండ్రులైనా వికోదం స్వార్థంగా ఉన్నారు ప్రభావ, వారిని కూడా దీవించండి. వారి కుమారుడి కుటుంబాన్ని కోళ్ళగా మన సంతానం అందరినీ దీవించండి. ఇలా ఆరోగ్య విషయం అన్ని విషయాలు సామాన్య గ్రహించండి అయ్యా. అలాగే తండ్రి ప్రేమ విందును కూడా మీరు ఏర్పాటు చేస్తారయ్యా. అయ్యా ప్రేమ విందుకు వారి వివరక ప్రకారం మీరు అనుగ్రహించదు కానీ ప్రార్థిస్తాను. వీళ్ళందరినీ బలపరచండి. ఈ కుటుంబానికి వంశవృక్షాన్ని అంతని దీవించి ఆస్వాదించమని అయ్యా. వీళ్ళందరూ కూడా రక్షణ పొందడానికి మార్గం కూడా తెరవమని ఏస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. కేక్ కట్ చేద్దాము. ఫ్యామిలీ క్షేమం నిమిత్తమైనటువంటి కేక్, ఫ్యామిలీ కొరకైన కేక్, ఫ్యామిలీ క్షేమం కొరకైన కేక్.